ఒకప్పుడు ఒక గ్రామంలో కృషి అనే రైతు ఉండేవాడు. అతని పొలమంతా పగిలిపోయినట్లు, ఆరిపోయినట్లు ఉండేది. కానీ కృషి గుండెలో మాత్రం ఒక చిన్న ఆశ ఉండేది. అతను తన గుప్పిట్లో ఉన్న ఒకే ఒక చిన్న ప్రత్యేకమైన విత్తనాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు. "నువ్వు బలంగా ఉన్నావు" అని విత్తనంతో అన్నాడు. దానిని మట్టిలో ఉంచి పొడి దుమ్ముతో కప్పాడు. సూర్యుడు మండేవాడు. అది చాలా దూరంలో ఉండేది. అయినా కృషి ఒక పెద్ద కుండలో నీటిని నింపుకుంది. ప్రతిరోజు కష్టపడి పొలానికి మోసుకొచ్చేవాడు. అతను చిన్న విత్తనం పాతిపెట్టిన చోట ఆ నీటిని పోశాడు. పొడి నేల ఆ నీటిని వేగంగా తాగేసి ఏది కనిపించకపోయినా అతను ఆగలేదు. ఒక రోజు పోయింది, 2 రోజులు పోయాయి. ఒక వారం గడిచిపోయింది. విత్తనం ఇంకా నేలలోనే నిండిపోతుంది. కృషి రోజు చూశాడు. కానీ ఎలాంటి ఆకుపచ్చని గుర్తు లేదు. నా విత్తనం నన్ను మోసం చేసిందా అని కృషికి ఒక క్షణం అనిపించింది. అతను కిందికి చూశాడు. అక్కడ ఇంకా పగిలిన గట్టి నేల ఉంది. అది ఓపికను పరీక్షించే సమయం. కానీ కృషికి తెలుసు పెద్ద విషయాలు జరగడానికి సమయం పడుతుంది. విశ్వాసం అంటే చూడకుండానే నమ్మడం. కాబట్టి మరుసటి రోజు కూడా అతను నీటిని తీసుకొచ్చాడు. ఒక ఉదయం సూర్యరశ్మి ఆ స్థలంపై పడినప్పుడు చిన్నగా ఏదో జరిగింది. మట్టి గట్టిదనాన్ని చీల్చుకుంటూ ఒక చిన్న రేఖ, ఒక చిన్న పగులు అది మొలకెత్తింది. కృషి మెల్లగా అరిచాడు. ఆ పగులు నుండి ఒక చిన్న ఆకుపచ్చని మొలక నెమ్మదిగా గర్వంగా పైకి వచ్చింది. చిన్న ప్రపంచంలో పెద్ద విజయం. కృషి నవ్వుతూ ఆ చిన్న మొక్కకు నీళ్లు పోశాడు. కృషి ఓపిక అతని నమ్మకం ఫలితాన్నిచ్చింది. నీ విశ్వాసం